అన్న నమస్తే అన్న. అన్న నమస్తే. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా అన్న, అవును. ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఏంది, ఎవరు గెలిచేటట్టున్నారు? 10 ఏళ్ళ అరాచక పాలనను తరిమికొట్టి ప్రజాపాలన తెచ్చుకున్నారు. ఇప్పుడు అభివృద్ధిలో ఆల్రెడీ వాళ్ళు 2 ఏళ్ళు అవుతుంది వచ్చి, వారు ఏమేమి పథకాలు ఇచ్చిల్లో మనం తెలుసు. సరే ఆ ప్రభుత్వం విషయం పక్క పెట్టినా కూడా ఇప్పుడు జనాలలో ఆదరణ పొందినవాడు నవీన్ యాదవ్ అన్న. పేద ప్రజలకు అండగా ఉన్నది నవీన్ అన్న. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గెలవబోతాడు. 10 ఏళ్ళ అణిచివేత తొరల పాలన, నలిగిపోయే జనం తెలంగాణ, కసాయి కంచలనే కూలదోసెన, ప్రజలే తెచ్చుకున్న ప్రజాపాలన. 10 ఏళ్ళ అణిచివేత తొరల పాలన, నలిగిపోయే జనం తెలంగాణ, కసాయి కంచలనే కూలివేసెన, ప్రజలే తెచ్చుకున్న ప్రజాపాలన. కోటలు దాటని కోతల రాయుడు, ఆపరచాలు నీ నిందలు రోదొరా. కోతలు దాటని ఓ కోటల రాయుడా, ఆపర నిందలు నీ మాటలు చాలిగా. 10 ఏళ్ళు అణిచివేత తొరల పాలన, నలిగిపోయే జనం తెలంగాణ. అంటే 10 ఏళ్ళ నరకయాత్ర నుంచి ఆ అణిచివేతల నుంచి అవి హింసల నుంచి బయటపడ్డ తర్వాత ఒక పండగ వాతావరణం నెలకొన్న తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక. కానీ నిజంగా ఇది చాలా వాస్తవము. గత 10 ఏళ్ళ పాలనలో ఎవరైనా ప్రశ్నిద్దామంటే కూడా వాళ్ళకు అనుకుగా మాట్లాడకుంటే అందరిని అనగదొక్కి జైళ్ళలో వేసిన చరిత్ర వాళ్ళది. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళ కుటుంబ పాలన అంతమైపోయిందా, ఇంకా విచ్ఛిన్నం అయ్యేది ఉందా వీళ్ళది, ఇంకా రాష్ట్రం మీద పడి ఇంకేమైనా దోసుక తినేది ఉందా, ఇంకేమైనా మిగిలింది? నేనేమంటున్నా అంటే వీళ్ళ అంతం వాళ్ళే చేసుకున్నారు, అది మనకు తెలుసు. మనం ఈ ప్రయాణాన్ని ఇంత పొడుగు భారతం ఉంటుంది, వాళ్ళ అది మేనిఫెస్టోలు ఇట్లా అవన్నీ తిత్తే ఇవన్నీ మనం చెప్పలేము. ఇప్పుడు జనాలు అందరికీ తెలిసిన ముచ్చట్లే మనం ఎందుకు చెప్తాం. కానీ ఇప్పుడు ఇచ్చింది ఒక బీసీ బీటకు టికెట్. మరి కవిత ఎవరికి సపోర్ట్ చేస్తుందో బీసీ అని అంటది కదా. కవిత ఇంట్లోకి వెళ్ళి వచ్చింది కానీ ఇంకా ఆమె ఒంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటి వాసనలు పోలేదు. అక్క నేనేమంటున్నా అంటే, నువ్వు నిజంగా బీసీల పక్షాన నీకు ఆ ప్రేమ ఉంటే నువ్వు నవీన్ అన్న గురించి చెప్పాలి కదా. వేరే పార్టీలో కూడా ఎవరు లేరు. మరి వేరే పార్టీలో కూడా ఎవరు లేరు, ఎవరికొకరు. అందుకే అయితే ఎలక్షన్ ముందల నేను అనౌన్స్ చేస్తా నా మద్దతు ఎవరికి అనేది అని చెప్పింది. ఇవాళ ప్రచారం లాస్ట్, ఇంకా ఎప్పుడు అనౌన్స్ చేస్తా చెప్పేది, ఇంకెప్పుడు చెప్తుంది? ఓట్లు అయిపోయినాక చెప్తుందా ఏంది? అదే ఉన్నది. మరి ఇప్పుడు బీసీలతో ఆటలాడు బంద్ చేయరు, లేని ప్రేమను ఒలికించుడు కూడా మరి బంద్ చేయరు. మీకు ఎవరికి బీసీల మీద ప్రేమ లేదన్నది నిజం, తెలిపోయింది నిజం, తెలిసిన నిజం. నేను అందుకే ఏమంటున్నానంటే, ఇది బీసీ బిడ్డల పోరాటం, నీ ఆటలు సాగవు రోదొరా. పోరుకు దిగిన పొట్టేళ్ళం నీ పొగరని చేస్తాము రోదొరా. ఇది బీసీ బిడ్డల పోరాటం, నీ ఆటలు సాగవు రోదొరా. పోరుకు దిగిన పొట్టేళ్ళం నీ పొగరని చేస్తాము రోదొరా. బహుజన బిడ్డలు ఏకంగా బరిలో నిలిచిన మా అన్నరా. సబ్బండ వర్గాలు ఏకమ్మై గెలిపిస్తున్నాడు నవీన్ అన్నరా. ఇది బీసీ బిడ్డల పోరాటం, నీ ఆటలు సాగవు రోదొరా. అందుకే ఈ బీసీ బిడ్డల పోరాటం, ఇది బీసీ బిడ్డల పోరాటం. కానీ ఎందుకు వీళ్ళు అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా గతంలో మా మద్దతు కూడా బీసీలకే ఉంటుందని మాట్లాడిర్రు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మరి వాళ్ళు టికెట్ ఇచ్చే అంశానికి వచ్చేసరికి ఇక్కడ ఒక సెంటిమెంటు రగల్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ కాదు, ఆ ఉద్యమం సమయంలో వీళ్ళు ఇట్లా ఈ సెంటిమెంట్ అనే అంశాన్ని రెచ్చగొట్టి చాలాసార్లు పబ్బం గడుపుకున్నారు. అటువంటి పబ్బం గడుపుకున్నందుకు ఇది కూడా ఇప్పుడు మాగంటి సునీతను కూడా ఏడిపియమనడం, స్టేజ్ మీద ఏడవమనడం, ఏడిపియడము, ఇటువంటివి జరిగి ఓట్లాడుకోవడం, ఇదంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నేనేమంటున్నా అంటే, ఈ సెంటిమెంట్ వాళ్ళు ప్రతిసారి పనిచేస్తుంది అనుకుంటారు. 1200 మంది అమరుల బలిదానం నువ్వు సెంటిమెంట్ కూడా కట్టుకొని ఆ రోజు మా బతుకులు నాశనం చేసినావు, విద్యార్థుల బతుకులు నాశనం చేసినావు, రైతుల బతుకులు నాశనం చేసినావు, మహిళల బతుకులు నాశనం చేసినావు, తెలంగాణలో సబ్బండ వర్గాలకు మొత్తం సర్వనాశనం చేసి ఇవాళ నీ అయ్యా అసెంబ్లీకి వచ్చి ఏ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పానో తెలియకనే తకంబికలు పడుకుంటూ అక్కడ అంటాడు అసెంబ్లీ, అదేంది ఆ ఫామ్ హౌస్లో అసెంబ్లీ గేటు చూస్తేనే కింద మీద తడిచిపోతుంది. మీరు ఇలా మేము ఏదో చేసినాం, ఇంత పొడిచినాం, అది అని మాట్లాడతారు. మీరు చేసింది ఉంటే ప్రజలు ఎప్పుడో మిమ్మల్ని హక్కున చేర్చుకుని మళ్ళీ మీకు రాజ్యం ఇచ్చు.
మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు వాళ్ళు భరించలేకనే తిప్పి కొడితే పోయి అక్కడ పడ్డరు. ఒక్కసారి మీ అయ్యని అడుగుతున్నా నేను, ఒక్కసారి దాటవయ్యో అసెంబ్లీ గేటు, ఎందుకని గెలిచిన ఒక 12 సీటు, ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన సీటు, నువ్వు నట్టా లేనట్టా ఎందుకు మాకు, ప్రజల సొమ్ము చీతంగా ఎందుకు నీకు. అయ్యా కేసీఆర్ పనిచేయనప్పుడు నీకు ప్రజల సొమ్ము చీతంగా ఎందుకు నీకు, రాజీనామా చేసి నువ్వు రాజీనామా చేసి కనబడకిక మాకు. ఆ రాజీనామా ఏదో చేసి కాల పెడితే మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది, మంచోని నేను ఎన్నుకుంటాం. ఈ గెలిచిపోయా పాము హౌస్లో వండు అంటున్నా నేను. అయితే గతంలో అయినా కొన్ని, ఇప్పుడు వాళ్ళ ఊరున్నది అదేది ఎర్రవెల్లి గ్రామం, ఆ ఊర్ల నుంచి అందరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఒక్కొక్కరికి బాణం కొడితే సూటికి పోవాలి ఫామ్ హౌస్ కాంచి ఆయన తవ్వలేదని చెప్పేసి అక్కడ ఇండ్లన్నీ గులగొట్టిపించేసి వాళ్ళు ఎవరికి ఇల్లు లేకుండా చేసిండు. అక్కడ వాళ్ళు కూడా దీనా వ్యవస్థలు ఉన్నారు, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కూడా అక్కడికి ఎమ్మెల్యే వస్తలేడు, కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో కనబడతలేడని కూడా ప్లకార్డులు పెట్టుకొని తిరిగిర్రు. ఇవన్నీ జరిగినా కానీ మరి కేసీఆర్ ఎందుకు బయటికి రాలేకపోతున్నాడు? ఆరోగ్యం బాగలేకనా, లేకుంటే కేటీఆర్ అనగబెట్టి ఏమైనా గుసబెట్టిండా? కుటుంబం గురించి మొత్తం జనాలందరికీ తెలుసు. వీళ్ళందరిని ఉద్దేశించి నేను ఒక్కటే చెప్తాను, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితక్క వీళ్ళందరూ ముచ్చట కుమ్మడిగా ఒక్కసారి మనం చెప్పానంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర కాడ మొదలు పెడితే ఇప్పటిదాకా అగ్గి పెట్టే దొరకలేదా అల్లుడు హరీషుకు, రెచ్చగొట్టి చంపినాడు మా బిడ్డలనెందుకు, ఓడిపోయిన పదవులొచ్చే బిడ్డ కవితమ్మకు, ఒక్క ఉద్యోగం రాలే మా బిడ్డలకు ఎందుకు, తారలతో తారకుడు చోరుదారు తిరుగుడు, తారలతో తారకుడు చోరుదారు తిరుగుడు, మీ అయ్య మాకు నేర్పినాడు అంతులేని తాగుడు. ఇవాళ నిరుద్యోగులకు తాగుడు నేర్పు ఆయన పోయిండు. చుట్టూ ఉన్న భూములు కబ్జా పట్టి ఫోన్ షాపింగ్ చేసి మరి హీరోయిన్లతోనైనా ఇంకెవరితోనైనా అది మనం సోషల్ మీడియాలో చూసినాం, వార్తలలో అయ్యా కేటీఆర్ ఆ కథ చేసాడు. ఈయన అగ్గిపెట్టే దొరకని యాక్టింగ్ చేసి 1200 చంపాడు. ఇక మా అక్క అల్లకెళ్ళి బయటకు వచ్చినా కూడా సారాదండ చేసిన చరిత్ర మా అక్కకున్నది. ఈయన కుటుంబం గురించి ఇప్పుడు కొత్తగా నేను రాయాల్సింది ఏంది, జనాలకు నేను చెప్పాల్సింది ఏంది? ఇప్పుడు తెలంగాణలో ఉద్యమకారులు ఎంతో మంది ఉండే, ఆ ఉద్యమకారులు అందరూ ఎక్కడ పోయిరన్నా, అక్కడ ఉద్యమకారులు ప్రతి ఒక్కరు విద్యార్థులు ఉద్యమకారులు అప్పుడు ఉన్నప్పుడు సబ్బండ వర్గాలు కొట్లాడినాయి. ఇప్పుడు ఆ ఉద్యమకారులు ఎక్కడ పోయారు, కనబడకుండా కనుమరుగైపోయారు. నేనేమంటున్నా, 10 ఏళ్లలో వాళ్ళ పాపం అందరిని అణిచివేసిళ్ళు. అయితే ఎక్కడున్నా మా అన్నలు ఇప్పటికైనా వాస్తవం ఏంటంటే కేసీఆర్ చేసిన పెద్ద కథ మీకు అందరికీ తెలుసు. విజయశాంతక్క పార్టీని కలుపుకునే, ఆలయ నరేంద్ర పార్టీని కలుపుకునే, కోదండరాం పార్టీని కలుపుకునే, అందరినీ కలుపుకున్నాడు కథను గంగలో కలిపాడు వాళ్ళందరినీ. అయితే వాళ్ళు అదే బాధలు ఉన్నారు. ఇంకా ఇప్పుడైనా వాళ్ళు కళ్ళు తెరిచి నిజంగా ఏమిటంటే ఇప్పుడు కళ్ళు తెరిచి మళ్ళీ ఒకసారి దొర అనేటోడు మళ్ళీ తెలంగాణలో ఏలకుండా చూడాలి. అది చాలా అవసరం కూడా ఉన్నది. ఇంకొకసారి వచ్చేది ఉంటే మాత్రం తెలంగాణ మొత్తమే సర్వనాశనం అయిపోతుంది. ఉద్యమ సమయంలో కళాకారులు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. ఒక కవి, ఒక పాట పాడితే ఒక గాయకుడు ఎంతో మందిని చైతన్యపరుస్తుంది, ఉద్యమం వైపు తిప్పుకపోతుంది. అటువంటి కళాకారులను కూడా మర్చిపోయిండు. అంటే ఆయనకు ఊడిగం చేసేటోళ్ళని దగ్గర పెట్టుకొని మిగతా కళాకారులను మొత్తం మర్చిపోయి, అంటే ఎంత అంటే విధ్వంసం అయిపోయిందంటే తెలంగాణ. ఒక కళాకారుల గురించి ఒక మాట చెప్పారు. కళాకారుల వాస్తవం మంచి కూర్చొని అడిగిళ్ళు. నేనేమంటున్నా అంటే దొరగడీళ్లలో ఆ రోజు భజన చేసేటోని మాత్రమే జాబులు ఇచ్చారు. ఉద్యమంలో ఉన్న పిల్లలకు జాబులు రాలేదు. మీరు వాస్తవం ఏంటంటే బయట చూస్తారు నిరుద్యోగ కళాకారులను ఎంతమంది వచ్చారు నవీనాన్న కోసం. నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా మా ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వం కూడా, ఎందుకంటే నేను ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్న కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి వాళ్ళని త్వరగా ఆదుకొని ఆ నిజమైన ఆ కళాకారులకు నిజమైన కళాకారాలను గుర్తించి వాళ్ళకు ఖచ్చితంగా సారథిలో ఉద్యోగం ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నా. చివరి క్షణాల్లో జరిగిన అదేదైతే అన్యాయం ఉందో అలాంటిది జరగకూడదు. అది నా ఉద్దేశం. అది అలాంటి పరిస్థితుల్లో ఆ దొరగడీల కోసం ప్రాణాలు ఇస్తే ఆ దొర పట్టించుకోరు కదా. దొరగడీలకు అంకితమిస్తిమా మా వీరుల త్యాగాన్ని, మీ పదవుల కోసమే తెస్తిమా పోరాడి రాష్ట్రాన్ని, 4.5 కోట్ల జనాల నినాదమే జై తెలంగాణ, నలుగురి చేతిల బందీ అయి
నలిగిపోయనా జనం ఇవాళ దొరగడీల కంకితమిస్తిమా మా వీరుల త్యాగాన్ని మీ పదవుల కోసం ఎదెస్తిమా పోరాడి రాష్ట్రాన్ని మా 1200 మంది అమరుల బలిదానాలతో వాళ్ళ శవాలను ఆ పూడ్చివేసిన సమాధుల మీద కోటలు కట్టుకొని నిలుచున్న ఉత్తరం నీ కోటను కూల్చినాం. ఇప్పుడు గెలిచేది మా పీసీ బిడ్డ నవీన్ అన్న. ఎవడాపుతడో ఆ పల్డిర నవీనన్న గెలుపు, ఎవడాపుతడో ఆ పల్డిర నవీనన్న గెలుపు, జూబ్లీ హిల్స్ చరిత్రనే తిప్పుతాడు మలుపు, ప్రజలే పట్టం గట్టిన నవీనన్న గెలుపు, ప్రతిపక్షం ఎక్కడిదో ఎవరితోనో తెలుపు, పోరుకు దిగిన పొట్టేలు రామి కారును నేలకు తొక్కేనురా, కాంగ్రెస్ జెండా సవ్వాలు రామి మీ పతనం పక్క. 14వ తారీఖు నాడు మీ పతనం పక్క. ఒక్క మాట అన్న, చిన్న మాట. ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఈ కొంతమంది ప్రజలు ఉన్నారు, కొంత అమాయకులు ఉన్నారు, అమాయకమైన ప్రజలు. వాళ్ళకి ఈ దొరలు ఏదైతే విధ్వంసం చేసిరో అదంతా మీ పాట రూపంలో నాకు తెలిసి మ్యాక్సిమం ఇది నేను ప్రజలకు చేరవేసేటట్టు చూస్తా. దాంతోపాటు ఒక చిన్న సందేశం ఇక్కడ ప్రజలకు, ఒక లాస్ట్ ఈ ఎలక్షన్లు ఉన్నాయి, రేపు ఎల్లుండి ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్ల గురించి ఒక చిన్న ఒక మాట అంటే ఆ ప్రజలని మీరు ఒకసారి ఆలోచించి గతంలో జరిగిన విధ్వంసం ఒక్కసారి కట్టె కొట్టే తెచ్చా అన్నట్టు రిపీట్ చేసి 2 పదాలలో చెప్తా. జూబ్లీహిల్స్ ప్రజలారా, 10 ఏళ్ల చరిత్ర చూసిళ్ళు, పోయిన దొరపాలన చూసిళ్ళు, ఇప్పుడు నవయుగం నవీనన్న యుగం. నేనేమంటున్నా అంటే నవీన్ అన్నని గెలిపించండి, అభివృద్ధి బారలేదు. గడీలు కూలగొట్టి రాసిన రాతాయి దొరోని కింద బతుకే రోత, గడీలు కూలగొట్టి రాసిన రాతాయి దొరోని కింద బతుకే రోత, త్యాగాల మీద గట్టుకున్నాడు కోట విన్ని తరిమేదాకా సాగించరవేట. ఈ దొరలను తరిమేదాకా, తెలంగాణ నుండి మొత్తం ఈ దొరలను తరిమేదాకా ఈ ఉద్యమం సాగించాల్సిందే. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ.